ఉదాహరణకి వాళ్ళ బావమరిది కాలేజ్ ఉంది, ఈవీఆర్ కాలేజ్. ఆ కాలేజీకి పక్కన పెద్దలు రామారెడ్డి గారు, ఎప్పుడో పెదరెడ్డి గారు ఇచ్చిన స్థలాన్ని 20 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేశారు. అదేవిధంగా ఇవాళ గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఒక పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఉంది. ఆ పొల్యూటెడ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి 25 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు సెకండ్ ఫేజు దానికి అప్రూవల్ ఇవ్వడం కోసం. అదేవిధంగా మొదటి ఫేజ్ కంప్లీట్ అయినందుకు ఎవరైతే వారి కుమారుడు ఉన్నాడో వారి కుమారుడు ఏదైతే రాజమండ్రిలో ఆసుపత్రి నిర్మాణం చేస్తూ ఉన్నారో 10 కోట్ల రూపాయలతో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆ ఆసుపత్రి నిర్మాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో, ల్యాండ్ ఎక్విజిషన్ పేరుతో దాదాపు 15 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారు. అంటే ఎక్కువ భూమి, అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎక్కువ రేట్లు చూపించడం, రైతుల దగ్గర నుంచి వీళ్ళు కిక్ బ్యాక్స్ తీసుకోవడం, మిగిలిన డబ్బు రైతులకు ఇవ్వడం. అదేవిధంగా హౌస్ సైట్స్ డిస్ట్రిబ్యూషన్, దానిలో సుమారుగా 50 కోట్ల రూపాయలు జరిగింది. ఒక్క బెక్కవోలు గ్రామంలోనే మొన్న మేము నిరూపించాం 15 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఒక్క అనపర్తి కొత్తూరు కాలనీలో 4 కోట్ల అవినీతి జరిగింది. మిగిలిన నియోజకవర్గం అంతా కలిపితే 50 కోట్లు జరిగింది. అదేవిధంగా తోడల్లుడు ఎవరైతే తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడో ఆయన అడ్డుపెట్టుకుని రైతులకి ధాన్యం కొనుగోలులో తీవ్రమైన అన్యాయం చేసి 30 కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరాల్లో వాళ్ళు కైంకర్యం చేయడం జరిగింది. అదేవిధంగా గ్రావెల్, ఇక గ్రావెల్ విషయంలో ఏ విధంగా పోరాటం జరిగిందో మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. కాపవరం, దొంతమూరు ఆ 2 చోట్ల కలిపి దాదాపు 20 కోట్ల రూపాయలు కైంకర్యం చేశారు. అదేవిధంగా పామాయిల్ రైతులను మోసం చేశారు. పామాయిల్ రైతులను మోసం చేసి దాదాపు 2 కోట్ల రూపాయలు పామాయిల్ రైతులకు రావాల్సిన డబ్బును వీళ్ళు తినేశారు. అదేవిధంగా నిన్నే ఒక గల్లీ సారా వ్యాపారి మాట్లాడే ఇల్లిసిట్ లెక్కర్ గురించి. ఆ ఇల్లిసిట్ లెక్కర్లో మేడం గారికి నెలకే 5 లక్షల చొప్పున దాదాపు 3 కోట్ల రూపాయలు ఇవాళ ఇక్కడ జరిగింది. ఇక సబ్స్టేషన్లో పోస్టులు అమ్మేశారు. ఇవాళ వరకు ఎందుకు స్పందించట్లేదు? 21లో జరిగిన విషయానికి తిరిగి డబ్బు ఇస్తామని ప్రకటించి ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోయారని అడుగుతూ ఉన్నా. సింగంపల్లి కానీ, ఏలకొలను కానీ ఇటీవల సంపర కూడా విషయాలు బయటకు వచ్చినాయి. అదేవిధంగా దొడ్డుగుంట గ్రామంలో వైఎస్ఆర్ జలసిరి రంగంపేట మండలం అంతా 7 కోట్ల రూపాయల అవినీతి. దానిపైన నేను నేరుగా కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు చర్యలు లేవు. సాక్షాత్తు రైతులు చెప్తా ఉన్నారు 7 కోట్ల రూపాయలు ఒక్కొక్కళ్ళ దగ్గర 2 లక్షల రూపాయలు వసూలు చేశారు కలెక్టర్ ఇచ్చిన వాళ్ళకి. అదేవిధంగా చెరువులు, నల్లమిల్లులో చెరువులపై నేను ఆరోపణ చేశాను, సమాధానం చెప్పమనండి. ఇవన్నిటికన్నా దారుణమైన విషయం, అసలు సభ్య సమాజం, మానవత్వం లేని మనిషి అనడానికి ఏ విధమైన ఉదాహరణ అంటే కరోనా సమయంలో కిట్లని 235 రూపాయలు విలువ చేసే కిట్లని 1300కి అమ్ముకున్న మానవత్వం లేని 10 రూపాయల డాక్టరు ఈ సూర్యనారాయణ రెడ్డి. 10 రూపాయల డాక్టర్ అని ప్రచారం, కానీ చేసేవన్నీ ఇటువంటి కార్యక్రమాలు. కరోనా సమయంలో తోచిన సహాయం అందరూ చేశారు. అటువంటిది ఈయన ఆ రోజు కూడా ప్రజల రక్త మాంసాలని జలగలా పీడించుకునే విధంగా ఆ విధంగా చేశాడు. ఇవి అన్ని శాంపిల్స్ మాత్రమే. దాదాపు 100 అంశాలు ఉన్నాయి. 100 అంశాలు ఆయనతో కూర్చొని చర్చించడానికి నేను సిద్ధం. డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సైతంగా నేను చర్చించడానికి సిద్ధం. సార్, మీ నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు, మీరు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. ప్రశాంత వాతావరణంలో ఉండే అనపర్తి 5 సంవత్సరాల్లో ఎందుకు ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి? ఇది సూర్యనారాయణ రెడ్డి గారు చేసిన పని. ప్రతిపక్షం లేకుండా చెయ్యాలి, ప్రతిపక్షాలని నిర్వీర్యం చెయ్యాలి, ప్రతిపక్షం ఉనికి లేకుండా చెయ్యాలనే ఉద్దేశంతోనే నా పైన దాడులు, నా ఇంటి పైన దాడులు, నా కారు పైన దాడులు, నా పైన కేసులు, కార్యకర్తల పైన కేసులు, నా పైన ఇప్పటికి 38 కేసులు నిన్నటితో కలిసి 38 కేసులు పెట్టి ఒక అక్రమ కేసులో నన్ను జైలుకు కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా నా ఇంటి పైన దాదాపు 3 సార్లు దాడి జరిగింది. నా కారు పైన 4 సార్లు దాడి జరిగింది. నన్ను అంతమొందించడానికి సుపారీ ఇచ్చారు 50 లక్షల రూపాయలు. నన్ను అంతమొందించడానికి, అష్టదిగ్బంధనం చేయడానికి వైజాగ్లో ఉన్న గురువు చేత క్షుద్ర పూజలు కూడా చేయించారు 42 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. ఈ సంస్కృతికి తెరదీసింది ఎమ్మెల్యే దంపతులు. నవీన్ ఇప్పటి వరకు